డబ్బును పనిలో పెట్టాలి. ఉమ్, డబ్బును పనిలో పెట్టడం అంటే ఏమిటంటే డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి. నేను మిడిల్ క్లాస్కి మరీ చెప్పేది ఏమిటంటే కొంచెం థింకింగ్ మార్చుకోండి. సంప్రదాయబద్ధమైన సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. ఉమ్, ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, రిస్క్ తీసుకోవాలి. మీరు ఇన్ని రోజులు ఎవరి కోసం పనిచేశారు? కరెక్ట్ కంపెనీస్ కోసం కానీ ఇంకొకటి. కరెక్ట్. మీకోసం మీరు పనిచేయండి. ఉమ్, మీకోసం మీరు పని చేయాలంటే ఓన్ యువర్ బిజినెస్, అంటే డబ్బు మీకోసం పనిచేయాలి. ఇప్పుడు మనకు ఉండేది 8 గంటలు 10 గంటలు, ఇంకా 10 గంటలు పని చేయాలా? స్మార్ట్గా పనిచేయండి. ఉమ్, డబ్బుని పనిలో పెడితే మీకోసం కంపెనీస్ పనిచేస్తాయి, మీకోసం వేరే ఎంప్లాయీస్ పనిచేయాలి. ఉమ్, ఎస్బీఐ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎస్బీఐ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఉమ్, ఉమ్, ఎస్బీఐ ఎంప్లాయీస్ కంపెనీ కోసం పనిచేస్తారు, అంటే షేర్ హోల్డర్స్ కోసం, వాళ్ళ జీతాల కోసం వాళ్ళు పనిచేస్తారు. చేస్తూ ఉంటారు. అంతిమంగా నిన్నే చూసాం మనం 20,000 కోట్లు సుమారుగా లాభం వచ్చింది అని చెప్పి. అంటే ఉమ్, ఆ లాభం అంతా ఏం చేస్తారు? ఏ కంపెనీకైనా లాభం వస్తే ఏం చేస్తారు? డివిడెండ్స్ అని షేర్ హోల్డర్స్ పంచుతారు. ఓకే ఓకే. ఏ కంపెనీకైనా ఉమ్, ఉమ్, ఉమ్. లాభం వచ్చినప్పుడు అంటే ఇట్స్ లైక్ బోనస్. డివిడెండ్ అంటారు. ఓకే. డివిడెండ్ అంటే లాభంలో వాటా. వాటా. షేర్ హోల్డర్స్కి ఒక షేర్కి 5 రూపాయలు ఇవ్వాలా, 10 రూపాయలు ఇవ్వాలా, 100 రూపాయలు ఇవ్వాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకొని ఇస్తారు. అప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ, డెమోక్రసీ. ఇప్పుడు మనకి ఒక కంపెనీ షేర్ ఉంటే కూడా ఒక షేర్కి 10 రూపాయలు అంటే మీకు మీ దగ్గర ఒక షేర్ ఉంటే కూడా 10 రూపాయలు వస్తుంది. మనం ఏం చెప్తున్నాం అంటే కామన్ మ్యాన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. అప్పుడు ఏమైందంటే మనం ఒకళ్ళమే పని చేయాలంటే 8 గంటల పని చేయగలం. మనం ఒకళ్ళమే థింక్ చేయాలంటే మన థింకింగ్ లిమిటెడ్ ఉంటుంది. మన కోసం పెద్ద సీఈఓలు థింక్ చేయాలి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో మీరు షేర్ కొన్నారనుకోండి, మైక్రోసాఫ్ట్ సీఈఓ మీకోసం థింక్ చేస్తాడు. ఓకేనమ్మా? మైక్రోసాఫ్ట్ ప్రమోటర్ మీకోసం పనిచేస్తాడు. అర్థం చేసుకోండి. భారతదేశంలో ఫినాన్షియల్ మార్కెట్స్లో మన దేశంలో కీలకమైనవి ఏంటి? బ్యాంకింగ్ వ్యవస్థ. మీరు బ్యాంకింగ్ వ్యవస్థలో షేర్స్ ఉన్నారనుకోండి, అన్ని బ్యాంకులు మీకోసం పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి? వాళ్ళు వేరే వాళ్ళకి అప్పులు ఇస్తారు, అక్కడ నుంచి ఎక్కువ వడ్డీకి అప్పిస్తారు, మీకు డిపాజిటర్స్కి తక్కువ ఇస్తారు, మార్జిన్ని కంపెనీస్ మిగులుతాయి, అవి షేర్ హోల్డర్స్ పంచుతారు. అంటే జీతాలు వ్యయాలు ఖర్చులు అన్నీ పోయిన తర్వాత షేర్ హోల్డర్స్ పంచుతారు. అట్లా మనం ఒక బ్యాంక్స్ అనే కాకుండా ఏం చెప్తున్నామంటే అమ్మా, క్యాపిటల్ మార్కెట్స్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో 5 నుంచి 6,000 కంపెనీస్ ఉంటే చిన్న కంపెనీస్ జీరో అయిపోయినాయి, పెద్ద కంపెనీస్ కూడా కొన్ని జీరో అయిపోయినాయి. క్యాపిటల్ మార్కెట్స్లో 2 ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో ఓనర్షిప్ని ఈక్విటీస్ అంటారు. ఈక్విటీస్లో ఇచ్చిన రిటర్న్ ఎక్కడ రాల, భూముల మీద కూడా రాల. లాస్ట్కి ఈక్విటీస్లో వచ్చిన రిటర్న్ అంత రిటర్న్ వచ్చింది. మరి అట్లని అందరు మరి ఈక్విటీస్లోకి ఎందుకు రావట్లేదంటే, ఈక్విటీస్లో ఎప్పుడు రిటర్న్ వస్తుంది, ఏ సంవత్సరంలో రాదు అన్నది అన్ప్రెడిక్టబుల్, చెప్పలేము. ఇప్పుడు పెట్టాం మనము, నెక్స్ట్ ఇయర్కి రావచ్చు రాకపోవచ్చు. తర్వాత ఏ కంపెనీల్లో బాగా లాభాలు వస్తాయి, ఏ కంపెనీల్లో నష్టాలు వస్తాయని చెప్పలేము. సో మనం ఏం చెప్తున్నామంటే కామన్ మ్యాన్కి, మధ్యతరగతి ప్రజలకి ట్రేడింగ్లో డబ్బులు పోతే ట్రేడింగ్ వద్దని చెప్తున్నాం. అలాగే సేవింగ్స్లో అంటే ఎఫ్డీల్లో, ఆర్డీల్లో, పోస్ట్ ఆఫీస్లో తక్కువ వడ్డీ వస్తుంది, అది వద్దని చెప్తున్నాం. మీరు ఒక కంఫర్టబుల్ రిటర్న్ దీర్ఘకాలంలో రావాలంటే మనం ఏం చెప్తున్నామంటే క్యాపిటల్ మార్కెట్స్లో రండి. క్యాపిటల్ మార్కెట్స్లో కూడా ఏం చెప్తున్నాం అంటే బ్రాడర్ మార్కెట్ అని ఉంటుంది. నేరో మార్కెట్స్ ఏంటంటే సెక్టార్ ఫండ్స్, సెక్టారు ఇండెక్స్లు వేరు, బ్రాడర్ ఇండెక్స్ వేరు. బ్రాడర్ ఇండెక్స్ అంటే సెన్సెక్స్, నిఫ్టీ 150, నిఫ్టీ 200, నిఫ్టీ 500 అంటే బ్రాడర్. అంటే ఇండెక్స్లు ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్, అంటే ఒకే రంగం కాకుండా వివిధ రంగాలు. లిక్విడిటీ అంటే ఇట్లా అమ్మామా అలా క్యాష్ అవ్వాలి, దాని లిక్విడిటీ. ఇండెక్స్లో స్టాక్ ఉందంటే దానికి ఒక వాల్యూ ఉన్న స్టాక్ అనమాట. అది అంటే ఆ కంపెనీ లాభాలు బాగా వచ్చి బాగున్నవి ఇండెక్స్లో ఉంటాయి. ఇలాంటి వాటిల్లో మీరు ఇంట్లోకి వచ్చినా సరే మీ డబ్బుని మీకోసం పనిచేసేలాగా మీరు ఇన్వెస్ట్ చేయండి.